పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి వైసీపీ ఎంత చిల్లర పనులు చేస్తుందంటే, ముఖ్యంగా అక్కడ వైసీపీ నాయకులందరినీ దింపింది అని చెప్పి మనం అనుకున్నాం. ముఖ్యంగా అటు కొత్తపల్లి అనే గ్రామంలో అయితే అక్కడ ఒక దాడిశెట్టి రాజా అని చెప్పేసి ఆయన ఒక బలమైన లీడర్‌ని అక్కడ పెట్టింది. ఇంకొక పిఠాపురం మండలానికి సంబంధించి ఇంకొక మండలంలో అక్కడైతే మిథున్ రెడ్డిని, ఇంకొక చోట వంగా గీత గారిని, ఇంకొక చోట గొల్లప్రోలు దగ్గరైతే ముద్రగడ పద్మనాభం గారిని. అలా ఒక్కొక్క ఏరియాని ఒక్కొక్కళ్ళు పంచుకుని, ముఖ్యంగా కడప నుంచి కొంతమంది బ్యాచ్‌ని ఇక్కడ కంప్లీట్‌గా రెంట్‌లకి ఇల్లు తీసుకుని అక్కడ నుంచి ఒక్కొక్క విలేజ్‌కి వెళ్ళి, ఆ విలేజ్‌లో ఏమేమి సంఘాలున్నాయి. సంఘాలంటే మనందరికీ తెలుసు. కుల సంఘాలు కావచ్చు, లేదంటే మత సంఘాలు కావచ్చు, అనేక సంఘాలు, కార్మిక సంఘాలు ఇవన్నిటిని కూడా కలిసి కోట్ల రూపాయలు అంటే లక్షల రూపాయలు, మీకు ఈ సంఘానికి ఇన్ని లక్షలు ఇస్తాం, మాకు ఈ ఓట్లు మీరే వేయించే బాధ్యత మీది, మీకు ఎన్ని లక్షలు కావాలి చెప్పండి, దానికి ఇంకో 2 లక్షలు ఎక్స్ట్రా వేసి ఇవ్వడానికి రెడీ అయిపోయి కడప నుంచి వచ్చి ఒక బ్యాచ్ మొత్తం కూడా కొన్ని ఇళ్ళు ఒక ఏరియాలోనే ఆల్రెడీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా అక్కడ వాళ్ళే ఉన్నారు. దానికి తగ్గట్టు వాళ్ళందరూ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా బలంగా ఆలోచించుకుని ప్రతి మండలంలో కూడా ప్రతి విలేజ్‌లో కూడా ఒక్కొక్క ఇల్లు అద్దెకి తీసుకుని అక్కడంతా మానిటరింగ్ చేయడానికి లక్షల రూపాయలు ఇవ్వడానికైతే సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా మనకి ఇంకా బయటికి రాలేదు, కానీ ఎందుకంటే బయటికి రానివ్వరు కూడా. అంత పకడ్బందీగా చాలా జాగ్రత్తగా ప్రతి ఓటర్ని, అంటే ప్రతి ఇంటికి ఒక 1,00,000 రూపాయలు ఇచ్చేలాగా, ఒక బైక్ ఇచ్చేలాగా, అంటే లేడీస్కి ఏమో బంగారం ఎలా చూపిస్తున్నారు, యూత్కి ఏమో బైకు. దీని పెట్టిన మీద శ్రద్ధ గతంలో అసలు పరిపాలన మీద పెట్టుంటే, పవన్ కళ్యాణ్ గారిని ఓడించడం మీద పెట్టినటువంటి శ్రద్ధ పరిపాలన మీద పెట్టుంటే, అక్కడ యువతకి బండిచ్చే బదులు వాళ్ళకి ఒక ఉద్యోగం ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదుగా. ఎందుకని ఇంత దౌర్భాగ్యం, ఇంత దిగజారిపోయారు? ఎందుకని పవన్ కళ్యాణ్ గారిని చూస్తే అసలు ఇంతలా ఉచ్చబోసేసుకోవడానికి కారణం ఏంటి? అసలు ఇంత దిగజారిపోవాలా? పవన్ కళ్యాణ్ గారిని లేదా చంద్రబాబు గారిని అడ్డమైన బూతులు తిట్టించారు ఆయన, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. దానికి మళ్ళీ వత్తాసు పలుకుతూ అదే క్యాస్ట్కి సంబంధించిన వంగా గీత గారితో ప్రెస్ మీట్ పెట్టించి, అవును పవన్ కళ్యాణ్ గారు అనటం కరెక్టే, పవన్ కళ్యాణ్ గారు తిరిగి మళ్ళీ మాట్లాడకూడదు, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని ఏమీ అనకూడదని మళ్ళీ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పక్కనే కూర్చోబెట్టుకుని వంగా గీత గారు మాట్లాడటం. అంటే ఏ కులం వాళ్ళతో ఆ కులాన్నే తిట్టించాలి, ఆ కులంలోనే చీలికి తీసుకురావాలి. ఇదే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ. ముఖ్యంగా పిఠాపురం వాసులు దీన్ని గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చాలామంది కమ్యూనిటీస్కి సంబంధించి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ప్రలోభ పెట్టి మసీదుకి ఇన్ని లక్షలు ఇస్తాం, లేదంటే మసీదులో ఇంతమంది మెంబర్స్ ఉన్నారా, ఇంత ఇస్తాం అని చెప్పి స్పాట్లోనే అక్కడ లెక్కలు తేల్చేసి వాళ్ళకి ఇవ్వటం అనేది, అసలు ఎందుకు ఇంత పవన్ కళ్యాణ్ గారి మీద దృష్టి, వైఎస్ఆర్సీపీకి ఎందుకు అంత భయం పవన్ కళ్యాణ్ గారు అంటే, అది ఒక్కసారి ఆలోచించుకోండి. అసలు ఇన్ని కోట్ల రూపాయలు ఒక్క పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించడానికి చేసే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? అసలు పవన్ కళ్యాణ్ గారు వస్తే వైసీపీ ఎందుకు ఇంత భయపడుతుంది? కనీసం ఒక ఎమ్మెల్యేగా ఆయన ముఖ్యమంత్రి అవుతానని కూడా చెప్పలా, అయితే కనుక ఎలక్షన్స్ తర్వాత చూద్దామని చెప్పారు. కానీ ఒక ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని గెలవనివ్వకుండా ఎందుకు వైసీపీ ఇన్ని కుట్రలు చేయడానికి ప్రయత్నిస్తుంది అనేది ఒక్కసారి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ముఖ్యంగా గుర్తు తెచ్చుకోవాలి. అసలు ఏంటి పవన్ కళ్యాణ్ గారు వస్తే వైసీపీకి ఎలాంటి నష్టం జరుగుతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి ఎలాంటి నష్టం జరుగుతుంది అనేది. ఎందుకంటే చంద్రబాబు ఇప్పుడు కనీసం కుప్పంలో కూడా అలాంటివి ఏం చేయట్లే, మంగళగిరిలో కూడా అలాంటి ప్లాన్లు ఏం చేయట్లే, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారి కోసం వైసీపీ కానీ అదే చంద్రబాబు గారు కానీ ఇంకొక పవన్ కళ్యాణ్ గారు ఏమన్నా అలాంటి కార్యక్రమాలు ఏమైనా చేస్తున్నారా? కానీ ఎందుకని పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తున్నారు అనేది పిఠాపురం ప్రజలు చూసుకోవాలి. నిజంగా అది చెప్పాలంటే ఎన్ని కోట్లు ఇచ్చినా సరే పిఠాపురం ఈసారి పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి మెజారిటీతో మాత్రం అసెంబ్లీకి పంపించడానికి అక్కడ ఉన్న ప్రజలు సిద్ధమైపోయారు. నిన్న మన పబ్లిక్ టాక్స్ తీసుకుంటున్నప్పుడు కూడా చాలా క్లియర్గా చెప్తున్నారు, ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకుంటాం, ఎన్ని లక్షలు ఇచ్చినా తీసుకుంటాం, ఓటు వేసేది మాత్రం జనసేన పార్టీకే అని చెప్పి చాలా క్లియర్గా వాళ్ళ మైండ్ సెట్ ఉంది. కానీ దాదాపు ఇంకా 40 రోజులు ఎలక్షన్ డేట్కి టైం ఉంది. ఈ 40 రోజుల్లో ఎన్ని ప్రలోభాలు పెడతారో, ఎన్ని ఇబ్బందులు పెడతారో, మాట వింటే డబ్బులు ఇస్తారు, మాట వినకపోతే బెదిరిస్తారు.
ఏదైనా చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఇవన్నీ కూడా ముఖ్యంగా పిఠాపురం ప్రజలు చాలా బలంగా ఒక నిర్ణయం తీసుకుని కట్టుబడి ఉండండి. మీ సామాజిక వర్గం నుంచి చీలిక తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా కాపుల్లోనే చిచ్చు పెట్టి రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అదే ముద్రగడ గారిని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పంపించింది కూడా వైసీపీ అని చెప్పి చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే ముద్రగడ గారికి ఒక బ్యాడ్ నేమ్ వచ్చింది. ఎప్పుడైతే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని పవన్ కళ్యాణ్ గారు అన్నారో, వెనక నుంచి ఆయనంటే నేను ఎలా ఊరుకుంటాను అని చెప్పి ఉప్మా కథ తీసుకొచ్చి ఉప్మా కథ చెప్పి ప్రజలందరి మీద కొట్టించుకున్నారు. ప్రజలందరి చేత కూడా ముద్రగడ పద్మనాభం గారి పరువు పోయిందని చెప్పాలి. ఆయన మీద ఇన్ని సంవత్సరాలు పట్టి ఉన్నటువంటి అభిమానం, ప్రేమ ఏదైతే ఉందో ఒక్కసారి ఆ ఉప్మాతో దరిద్రం పోయిందనుకోవాలి. అలాంటిది ఆయన మళ్ళీ వైఎస్ఆర్సీపీలో జాయిన్ చేసుకుంటారని పవన్ కళ్యాణ్ గారు ముందే గ్రహించారు. అందుకనే ఆయన దూరం పెడతా వచ్చారు. నిజంగా అదే జరిగింది. ఆయన వెళ్ళిపోయాడు. పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో హీరోనేమో, రాజకీయాల్లో ఈయన హీరో అంటే ఈయన ఏమైనా సీఎం అయ్యాడా? సీఎం అవ్వకుండా మీరు ఎలా అసలు హీరో అవుతారు? రాజకీయాల్లో మీరు ఒకళ్ళ కాళ్ళు ఒత్తటం తప్ప, మీరు ఒకళ్ళ దగ్గర దేహి అని బతకటం తప్ప, డబ్బాలు కొట్టుకుంటూ కాపు జాతిని కిందకి దిగదార్చడం తప్ప మీరేం చేశారని హీరో అవుతారు రాజకీయాల్లో? ముద్రగడ పద్మనాభం గారు కనీసం మిమ్మల్ని సీఎం కాదు కదా, డిప్యూటీ సీఎం చేస్తానని ఏమన్నా చెప్పాడా? పోనీ అయినా సరే కనీసం టికెట్ కూడా ఇవ్వలేని ఆ పార్టీలోకి మీరు వెళ్ళారు. కానీ అదే పవన్ కళ్యాణ్ గారి పార్టీకి రావాలంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చి మిమ్మల్ని సాధారణంగా ఇంటి దగ్గరికి వచ్చి సాధారణంగా ఆహ్వానించాలి. కానీ అటుపక్క నుంచి మాత్రం వస్తే వాళ్ళ కుక్క కాదు కదా, వాళ్ళ ఇంట్లో ఏ చెంచాగాడు వచ్చినా సరే మీకు సరిపోద్ది. సిగ్గులేదండి మనకి. ఇలాంటి వ్యక్తులకు కూడా ఇంకా కొంతమంది ఇంకా కాపుగా వస్తున్నారంట కాపుల్లో. అది ఆలోచించుకోండి. ముఖ్యంగా ఈ కాపుల్లోనే చైతన్యం రాకపోతే మిమ్మల్ని కాపాడేవాడు ఉండడు. మీ జాతి నుంచి ఇంకొక నాయకుడు అనేవాడు పుట్టనివ్వరు కూడా. అది ఏ పార్టీ అయినా సరే. మీకు ఐక్యత ఉంది అని ఈసారి ఈ పిఠాపురం వేదికగా కాపులు ప్రతి ఒక్కళ్ళు కూడా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఏదేమైనా సరే పిఠాపురంలో ఈసారి పవన్ కళ్యాణ్ గారి మీద అనేక కుట్రలు జరుగుతున్నాయి. అవన్నీ కూడా పిఠాపురం ప్రజలే, ముఖ్యంగా జన సైనికులు, జనసేన పార్టీ నాయకులు కళ్ళు తెరిచి పగలు రాత్రి కూడా కాపలా కాయాల్సిన అవసరం ఉంది. అసలు ఎవరు ఎందుకు వస్తున్నారు, ఈ కాన్స్టిట్యున్సీలో ఏం జరుగుతుంది, మన ఇంటి పక్కన ఎవరున్నారు, ఇప్పుడు ఎందుకు వచ్చాడు, అసలు వాళ్ళు ఎన్ని లక్షలు పంచడానికి రెడీ అయ్యారు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎవరినన్నా భయపెడుతున్నారా, ఎవరినన్నా బెదిరిస్తున్నారా, లేదంటే ఏదన్నా ఆశ చూపిస్తున్నారా, ఇవన్నీ కూడా పగలు రాత్రి ఒక్కసారి ఈ ఒక్క ఎలక్షన్ అంటే దాదాపు ఒక 40 రోజులు మీరు జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారి కోసం, మీకోసం, మీ భవిష్యత్తు కోసం, పిఠాపురం ఒక్క అభివృద్ధి కోసం చెప్పాలంటే దేశంలోనే, ఇప్పుడు చెప్పాలంటే ప్రపంచంలోనే పిఠాపురం వంక చూస్తున్నారు ప్రజలందరూ కూడా. ఏంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎంచుకున్నారు దేని గురించి అని? పవన్ కళ్యాణ్ గారు పేరు తెలిసిన ప్రతి ఒక్కరూ ఇప్పుడు పిఠాపురం అని వినిపిస్తాం. సో సోషల్ మీడియాలో ఎక్కడున్నా పిఠాపురాన్ని ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తేనే ఇంత వైబ్రేట్ క్రియేట్ అయితే, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే పిఠాపురం ఎలా ఉంటుందో తెలుసు. చూసుకోండి, ఆలోచించుకోండి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత డబ్బులు పెట్టే ఎంతో మందికి ఎన్నో కోట్ల రూపాయలు దానం చేస్తే పిఠాపురాన్ని నిజంగా ఆయన సీఎం అవసరంలా, లేదంటే మినిస్టర్ అవసరంలా, ఆయన ఎమ్మెల్యేగా గెలిస్తే చాలు ఎంత అభివృద్ధి అయినా చేయగలుగుతాడు. ఎంతోమందికి ఉపాధిని అవకాశాలను తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకుంటాడు. ముఖ్యంగా ఆధ్యాత్మికతకు అక్కడ ఎక్కువ పెద్దపీట వేసే అవకాశం చాలా బలంగా ఉంది. దత్తాత్రేయ పీఠం కావచ్చు, కుకుటేశ్వర స్వామి కావచ్చు, ఇలాంటి వాళ్ళు చాలా మంచి టెంపుల్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఆయనే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. సో ఏదేమైనా పిఠాపురం ప్రజలకి ఒక మంచి అవకాశం వచ్చింది. ఒక మంచి నాయకుడిని ఎన్నుకునే ఈ అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోవద్దు. ఇది ఒక గుణపాఠం కావాలి ప్రతి ఒక్కడికి. పవన్ కళ్యాణ్ గారిని, లేదంటే ఒక నిజాయితీ పరుణ్ణి ఓడించడానికి ఇన్ని కుట్రలు చేసే ప్రతి ఒక్కడికి ఈ గెలుపు, పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపు ఒక్క పునాది కావాలి, అవతల వాడికి గుణపాఠం కావాలని మాత్రం చాలా బలంగా కోరుకుంటున్నాను.